మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం చేయడం, జాగారం ఉండడం, దేవాలయానికి వెళ్ళడమేనా? లేదా ఈ రాత్రి వెనక ఇంకో గొప్ప రహస్యం ఉందా? శివుడు అంటే ఎవరు? అతడు దేవుడేనా? లేక మనలోని ఒక శక్తినా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మహాశివరాత్రి యొక్క అసలు అర్థం మరియు అది మీ అంతర్గత కురుక్షేత్రాన్ని ఎలా మార్చగలదో. శివుడు అంటే సంహారకుడు. కానీ ఆయన ఏం నాశనం చేశాడు? మన అహంకారాన్ని, మన అజ్ఞానాన్ని, మన లోపల ఉన్న అంధకారాన్ని. శివుడు అంటే శూన్యం, నిశ్శబ్దం, సాక్షిభావం. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక శివుడు ఉన్నాడు. అది మన స్వచ్ఛమైన చైతన్యం. శివరాత్రి ఎందుకు రాత్రిలోనే జరుపుకుంటాం? రాత్రి అంటే చీకటి. చీకటి అంటే అజ్ఞానం. మన జీవితంలో కూడా ఎన్నో చీకట్లు ఉన్నాయి. భయం, కోపం, అసూయ, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఈ చీకటిని ఎదుర్కొనే రాత్రే శివరాత్రి. ఈ రాత్రి మనం జాగారం ఉంటాం. ఎందుకు? శరీరం కోసం కాదు, మనసు మేల్కొనిపోయేందుకు. ప్రతి మనిషి జీవితంలో ఒక కురుక్షేత్రం ఉంటుంది. ఒకవైపు మన భయాలు, మరోవైపు మన ధైర్యం. ఒకవైపు మన అహంకారం, మరోవైపు మన చైతన్యం. ఈ యుద్ధం బయట కాదు, మనలో జరుగుతుంది. శివరాత్రి అంటే మనలోని అర్జునుని మేల్కొల్పడం, మనలోని శివశక్తిని గుర్తించడం. ఈరోజు మీలో ఒక చెడు అలవాటును విడిచిపెడితే అదే నిజమైన శివార్చన. ఈ శివరాత్రి మీరు ఇలా చేయండి. 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ ఆలోచనలను గమనించండి, ఎలాంటి తీర్పు లేకుండా. నేను నా ఆలోచనలు కాదు అని గుర్తుంచుకోండి. ఒక చిన్న చెడు అలవాటును విడిచిపెట్టండి. ఒక మంచి మార్గం నిర్ణయం తీసుకోండి. అదే నిజమైన జాగారం. అదే అంతర్గత తీర్పు. శివుడు ఆలయంలో లేడు, నీ లోపలనే ఉన్నాడు. ఈ శివరాత్రి అంతర్గత కురుక్షేత్రాన్ని గెలవండి. హరహర మహాదేవ్, శంభో శంకర. ప్రతిరోజు